హలో అండి, నా పేరు డాక్టర్ జగన్మోహన్ వరకల. నేను నవజాత శిశువుల నిపుణుని పారామితో మెన్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్ మధ్యనగూడ. మాకు ఎన్ఎస్లో బేబీస్ అడ్మిట్ అవుతూ ఉంటారు, కానీ డెలివరీ అయిన బేబీస్ ఉంటారు హాస్పిటల్లో. కామన్గా తల్లి నుంచి లేదా పేరెంట్స్ నుంచి లేదా గ్రాండ్ పేరెంట్స్ నుంచి మాకు వచ్చే కంప్లైంట్ ఏంటంటే, డాక్టర్ గారు బిడ్డకి పాలు సరిపోతున్నాయా, పాలు సరిగా రావట్లేదు, తల్లికి పాలు రావాలంటే ఏం చేయాలి, సో పాలు రావట్లేదు, డబ్బా పాలు ఇచ్చేద్దాము, ఆవు పాలు ఇద్దాము అని అడుగుతూ ఉంటారు. కానీ తల్లిపాలు అనేది చాలా శ్రేష్టం. గోల్డెన్ డ్రాప్స్ ఫర్ ద బేబీ. మొదటగా వచ్చే మిల్క్ ని మురుపాలు అంటారు. దట్స్ ఆర్ లైక్ గోల్డెన్ డ్రాప్స్ ఫర్ ద బేబీ. సో తల్లిపాలు రాకపోవడం అనేది జనరల్లీ ఉండదు. సో ఇప్పుడు మన జంతువులు ఉన్నాయి, ఆవు పాలు ఆవు కోసం అవసరం. ఆవు బిడ్డకి పాలు రావట్లేదు అని కంప్లైంట్ చేస్తుందా? చేయట్లేదు. మనకి గేదె ఉంది, గేదె చేస్తుందా? చేయట్లేదు. కానీ ఓన్లీ మన హ్యూమన్స్ మనం ఎందుకు పాలు సరిపోతలేవు, పాలు సరిగ్గా రావట్లేదు అని కంప్లైంట్ చేస్తున్నాం? ఎందుకంటే మనం ఆలోచిస్తున్నాం కాబట్టి, మనం ఎక్కువగా ఆలోచిస్తున్నాం కాబట్టి మనకు పాలు రావట్లేదు అని ఆలోచిస్తున్నాం. కానీ జనరలీ పాలు వచ్చేది సైకలాజికల్గా ఉంటుంది. సో రిఫ్లెక్స్, సో రెండు హార్మోన్స్ ప్రొలాక్టిన్ అండ్ ఆక్సిటోసిన్ అనే హార్మోన్స్ వల్ల మిల్క్ అనేది రిలీజ్ అవుతుంది. ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ హార్మోన్స్ రిలీజ్ చేసేది బ్రెయిన్ నుంచి సెంటర్స్ ఉంటాయి. సో అక్కడి నుంచే సెంటర్స్ వస్తాయి. సో మన మెదడులో నుంచే రావాలి అంటే మదర్స్ని మనం పాజిటివ్గా వాళ్ళని ప్రిపేర్ చేస్తే, ముఖ్యంగా యాంటీనేటల్గా, సో గైనిక్ సిస్టర్ కానీ గైనకాలజిస్ట్ కానీ అప్పటి నుంచే తల్లికి, అమ్మ మీరు మీ బిడ్డకి బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే పాలు ఇవ్వడం, తల్లిపాలు ఇవ్వడం. సో మాక్సిమం తల్లిపాలు ఇవ్వడానికి ట్రై చేయండి. పాలు సరిపోకపోవడం అనేది జనరల్లీ ఉండదు, 90% ఉండదు. డబ్బా పాలు లాంటివి ఇవ్వచ్చు ఆల్టర్నేట్గా. అది అంటిల్ అన్లెస్ మెడికలీ ఇండికేటెడ్ కాకపోతే మేము సజెస్ట్ చేయం. సో తల్లిపాలు అనేటివి శ్రేష్టం. ఒక్కో బిడ్డకి తన తల్లి ఇచ్చే పాలు తనకి సరిపడా, తనకి స్పెసిఫిక్గా ఉండే యాంటీబాడీస్ కానీ, గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ, ఇమ్యూనోజెనిక్ ఫ్యాక్టర్స్ కానీ అన్నీ అందులో సీక్రెట్ అవుతూ ఉంటాయి. సో ఈ తల్లిపాల వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో 50 ఏళ్లలో వచ్చే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఆస్తమా లాంటి రోగాలు కానీ, ఐక్యూ కానీ తల్లిపాలు తాగే పిల్లలకి ఎక్కువగా ఉంటుంది. సో తల్లిపాలు ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. తల్లిపాలు రాకపోతే రావడానికి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఫస్ట్ 24 hours పాలు తక్కువగా వస్తాయి. అది నేచర్ అలానే. ఎందుకంటే డెలివరీ అనేది ఒక స్ట్రెస్తో కూడుకున్న వర్క్ ఫర్ మదర్స్. సో ఆ మదర్కి రెస్ట్ ఇవ్వడానికి నేచర్గా ఫస్ట్లో తల్లికి కొంచెం పాలు తక్కువ వస్తాయి. ఆ సేమ్ టైం బిడ్డకి ఎక్సెస్ ఫ్లూయిడ్, అంటే ఎక్కువగా అతి నార్మల్ కన్నా ఎక్కువ ఎక్సెస్ ఫ్లూయిడ్ అనేది బాడీలో ఉంటుంది. సో ఆ ఫ్లూయిడ్ బయటికి వెళ్ళడానికి, సో తోడ్పడడానికి మిల్క్ అనేది కొంచెం తక్కువ వస్తుంది. వచ్చే మిల్క్ని కొలెస్ట్రాల్ అంటారు, మురుపాలు అంటారు. అది హై కాన్సన్ట్రేషన్లో, అందులో షుగర్స్ ఉంటాయి, అందులో ప్రోటీన్స్ ఉంటాయి, యాంటీబాడీస్ ఉంటాయి, ముఖ్యంగా IgE అనే యాంటీబాడీస్ ఉంటాయి. సో మురుపాలని ఇవ్వడం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అంటే మన గవర్నమెంట్ లక్ష్య ప్రోగ్రామ్ ప్రకారం కానీ, WHO ప్రకారం కానీ డెలివరీ అయిన ప్రతి బేబీకి వితిన్ 1 hourలో మనం మిల్క్ ఇవ్వగలిగితే, మిల్క్ ఇచ్చే తల్లిపాలతో బేబీస్ని డిశ్చార్జ్ చేసి 6 నెలల వరకు తల్లిపాలు ఇచ్చే అవకాశం చాలా ఎక్కువగా మెరుగవుతుందని అధ్యయనాలు కానీ, WHO కానీ, మన గవర్నమెంట్ ప్రోగ్రామ్ లక్ష్యాల్లో కూడా చెప్పింది ఇదే సూత్రం. సో అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, బిడ్డ ఏదర్ నార్మల్ డెలివరీ ఏదర్ సిజేరియన్, బిడ్డ పుట్టగానే ఇమీడియట్లీ రొమ్ము పట్టించండి, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇవ్వండి. సో స్కిన్ టు స్కిన్ బేబీ మదర్ స్పర్శ తగిలినప్పుడు మిల్క్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. బేబీని మదర్ ఫీల్ అయినప్పుడు మిల్క్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మొత్తం ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మిల్క్ వస్తాయమ్మ, జనరల్ని చూస్తుంటాం, అమ్మమ్మ, తాతయ్యలు, గ్రాండ్ పేరెంట్స్, మిల్క్ ఏమొస్తాయండి ఫస్ట్ 1-2 days రావు, పౌడర్ పాలు ఇచ్చేస్తూ ఉంటారు. సో ఈ వర్డ్స్ అనేది మదర్ కూడా నెగిటివ్గా ఎఫెక్ట్ అవుతుంది. అట్లా కాదు, అమ్మ మీరు ఇప్పటివరకు కష్టపడి మీ బిడ్డని జన్మనిచ్చారు, ఇప్పటి నుంచి కూడా మీరు పాలు ఇవ్వండి, పాలు ఇవ్వడానికి ట్రై చేయండి. వచ్చినా రాకుండా ఎవ్రీ 2 hours రొమ్ము పట్టిస్తూ ఉంటుంటే మిల్క్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. నేను చెప్పిన రిఫ్లెక్స్ సిగ్నల్ రావాలంటే బేబీ రొమ్ము పట్టించాలి. సో బేబీస్ ఫీల్ అవ్వాలి మదర్. సో హార్మోన్స్ అనేది సిక్రిషన్స్ వస్తాయి. బేబీ స్మెల్ చూసినా మిల్క్ వస్తుంటాయి. ఇవన్నీ రియల్ గా నా లైఫ్ లో నేను చూశాను. మదర్ KMC, మదర్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇవ్వడం, రొమ్ము ధర పెట్టడం, మిల్క్ రాని మదర్స్ కి, అంటే ఒక 15 రోజులు మిల్క్ రాని బేబీ మదర్ కి, NS లో ఉన్న బేబీకి మదర్కి బేబీని తీసుకొచ్చి కలిపి వాళ్ళకి KMC అంటే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, కంగారు మదర్ కేర్ అంటే మదర్ 2 చెస్ట్ మధ్యలో పెట్టి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇచ్చిన బేబీస్ కి మిల్క్ రావడం అనేది ఒక మ్యాజిక్ లా నేను చూశాను. సో ఇదంతా 90% సైకలాజికల్ గా, అంటే మనం ఆలోచిస్తాం కాబట్టి మదర్కి టెన్షన్స్ ఉంటే తను టెన్షన్ పడకుండా తనకి రీఅష్యూరెన్స్ ఇవ్వడం, బిడ్డ బాగానే ఉంది, ICUలో ఉంటే బిడ్డ బాగానే ఉందమ్మా, టెన్షన్ పడకు, బేబీ రికవరీ అవుతుందని చెప్పడం. సో తల్లికి సరిపడా న్యూట్రిషన్ అంటే లిక్విడ్స్, మెయిన్గా రోజుకి మినిమం 2-3 liters వాటర్ తాగాల్సి ఉంటుంది. తనకి లిక్విడ్ ఫుడ్ ఎక్కువ ఇవ్వడము, తనకి అన్ని పచ్చయం అని చేస్తుంటారు కొంతమంది, ఓన్లీ కారం అన్నము లేకపోతే జింజర్, ఎల్లిపాయ అలా ఏవో ఇస్తుంటారు. సో దోస్ ఆల్ ఆర్ అబ్సల్యూట్. మదర్కి పచ్చయం అనేది ఏమీ లేదు. ఎక్సెస్ హెల్తీ డైట్, అంటే ఎక్కువ స్పైసీ, మసాలా, కారం, ఆయిల్ లేకుండా హెల్తీ డైట్ మదర్ తీసుకుంటే, లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటే, మనం నార్మల్ తీసుకున్న ఫుడ్ తీసుకుంటే మిల్క్ వచ్చే అవకాశం బాగా ఉంటుంది. ఫుడ్, స్ట్రెస్ పడకుండా, ప్రాపర్ స్లీప్, రెస్ట్, పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్,
by parents కానీ ఫ్యామిలీ మెంబర్స్ కెన్ డాక్టర్స్. సో బేబీ ఫీల్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, దిస్ ఆల్ థింగ్స్ విల్ హెల్ప్ మదర్ టు గెట్ మిల్క్. సో మిల్క్ జనరల్లీ మిల్క్ రాకపోతే హాస్పిటల్ ఉన్నప్పుడు డాక్టర్స్ చూస్తూ ఉంటారు. జనరల్లీ మిల్క్ రాకున్నా వచ్చే కొద్ది మిల్క్ ఇచ్చిన షుగర్స్ మెయింటైన్ అవుతున్నాయి, బేబీ డిహైడ్రేషన్కి వెళ్ళట్లేదు, వెయిట్ లాస్ ఎక్కువగా లేదు, బరువు తగ్గిపోవట్లేదు, షుగర్స్ బాగానే మెయింటైన్ అవుతున్నాయి నార్మల్ రేంజ్ లో అన్నప్పుడు ఎక్స్ట్రా మిల్క్, ఫార్ములా మిల్క్, పౌడర్ మిల్క్ కి వెళ్లాల్సిన అవసరమే లేదు. సో ఇన్ కేస్ మెడికల్ ఇండికేటెడ్ అంటే షుగర్స్ లో అయినప్పుడు కానీ, డిహైడ్రేషన్, వెయిట్ లాస్ ఎక్కువ అయినప్పుడు కానీ ఒకవేళ మిల్క్, పౌడర్ మిల్క్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు అలా ఇచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఎవ్రీ టైం బేబీ ఆకలి అయినప్పుడు ఎవ్రీ 2 గంటలకు 3 గంటలకి 2 పక్కల తల్లికి పాలు 10 నిమిషాలు పట్టించి బేబీ సక్ చేస్తూ ఉంటే మిల్క్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది చేపించాకనే మీరు ఫార్ములా అది కూడా కొంచెం 5 ml 10 ml అలా ఆఫర్ చేయండి. స్లోగా తల్లి పాలు పెరుగుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా ఆ మిల్క్ తాగడం ఆపేస్తారు. సో అలా ఇన్ కేస్ మీరు పౌడర్ మిల్క్ స్టార్ట్ చేసిన మదర్ మిల్క్ ఎలా షిఫ్ట్ అవ్వాలంటే ఇది ఒక పద్ధతి. సో ఆల్వేస్ రిమెంబర్, తల్లిపాలు శ్రేష్టం, తల్లిపాలు అమూల్యమైనవి, తల్లిపాలు ఆర్ లైక్ మ్యాజిక్ డ్రాప్స్ ఫర్ ద బేబీ. సో ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. తల్లిపాలు ఇవ్వడానికి మాక్సిమం మదర్ ట్రై చేయాలి. మదర్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ మదర్ సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. డైట్ లో పత్యాలు అలాంటివి ఏమీ ఉండదు. దాంతో పాటు లిక్విడ్స్ బాగా తీసుకోవాల్సి ఉంటుంది. రేర్ కేస్ కొంతమందికి మేము మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం, మిల్క్ రాలేదనుకోండి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, లాక్టేర్ అనే గ్రాన్యూల్స్ కానీ, పౌడర్స్ కానీ, డొమెస్టాల్ అని ఒక మెడిసిన్ ఉంటుంది, అది వామిటింగ్ కోసం వాడేది. దాని సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే మిల్క్ పెంచుతుంది. సో అలాంటి మెడిసిన్స్ కానీ ఆఫ్టర్ డాక్టర్స్ కన్సల్టేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మిల్క్ ఇవ్వడం అనేది ద బెస్ట్ గిఫ్ట్ మదర్ క్యాన్ గివ్ టు ద బేబీ ఆఫ్టర్ డెలివరీ. సో బర్త్ ఇస్ ద బెస్ట్ గిఫ్ట్, సెకండ్ బెస్ట్ గిఫ్ట్ ఇస్ మదర్స్ మిల్క్. నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు తల్లిపాలు ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. అది 6 నెలల వరకు ఎక్స్క్లూజివ్ మదర్ మిల్క్, నాట్ ఈవెన్ వాటర్ కానీ తేనె నాకు ఇచ్చడం కానీ ఏమి చేయకూడదు. తల్లిపాలు 6 నెలల వరకు ఇవ్వగలిగారు అనుకోండి, యువర్ బేబీ ఈస్ ద బెస్ట్ బెనిఫిటెడ్ బేబీ ఇన్ ద వరల్డ్.